చివరి ధాన్యం గింజ వరకు కొంటాం, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఈ సన్నాసి ముచ్చట్లు ఇంకెన్ని రోజులు చెప్తారో నాకైతే అర్థం కాదు. ఈ చివరి ధాన్యం గింజ ఏందో కళ్ళాలకు ఉడుసుకచ్చుకపోరు రాబేసి అప్పుడేక కళ్ళాలల్లా తొక్కిచ్చిన గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి కింద ఉంటాయి కొన్ని వడ్లు, అవి ఉడుసుకచ్చుకపోరు అప్పుడేక. ఎట్లాగో పైసలు లేవంటారు కదా, మా రైతులు కూడా ఇస్తారు మీకు, మా రైతులు కూడా ఇన్ని షాట్ల పోసి ఇవ్వమంటే ఇస్తారు, మీకు ఇంత గంపల పోసి ఇవ్వమంటే పోషిస్తారు. చివరి గింజ ఆడ కళ్ళాల కాడు ఉంది, ఏరకచ్చుకపోరు అప్పుడేక. ఎట్లాగో రాష్ట్రంలో ఏం పైసలు లేవంటారు కదా, ఖజానా ఖాళీ అయిపోయింది, రైతు బంధు వేయలేకపోతున్నాం, రుణమాఫీ చేయలేకపోతున్నాం, బోనస్ తర్వాత వేస్తాం, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం అన్నారు కదా, ఆ చివరి గింజ గాడు ఉన్నది పోయి తెచ్చుకపోరే అని రైతులు బాధపడతా ఉన్నారు, అంటా ఉన్నారు. మీరే చక్కగా కొన్నాక, మీరే సరిగా ప్రొక్యూర్మెంట్ చేసినాక ఇంకా వాళ్ళు ప్రైవేటు దళారులకు ఎందుకు అమ్ముకుంటారా? ఏమవసరం పైసలు తక్కువకు 1800కు అమ్ముకోవాల్సిన గతి ఎందుకు ఉంది చెప్పురు రైతులకి. ఈ రాష్ట్రంలో 2300 రూపాయలు ఇలా మద్దతు ధర ఉండగా 1800 రూపాయలకు ఎందుకు అమ్ముకుంటున్న రైతు? నువ్వు టైంకు కొంటలేవు కాబట్టి, అప్పుడిప్పుడు ఆడపడ్డ వర్షాలకు అది కొట్టుకపోతున్నాయి కాబట్టి, అది అట్లా కొట్టుకపోయే కంటే ఆ టార్పాలిన్ల పైసల కంటే అమ్ముకున్నది నయమని చెప్పి అలా పరిస్థితులకు వచ్చేసారు. అందుకే మీరు చెప్పేటప్పుడే ఇట్లుంటాయి, ఇది అధికారులు మాత్రం పట్టించుకోరు. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా గిట్లిస్తే సరిపోదు బిడ్డ, భరోసా డిసెంబర్ 9 లోపు నువ్వు చెప్పినటువంటి రుణమాఫీ రైతు బంధు రాకపోతే అప్పటి నుంచి ఉంటుంది నీకు, ఇక అప్పటి నుంచి ఈ భరోసా ఉంటుంది, నీ కథ ఉంటుంది, నీ 4 ఏళ్ళ పరిపాలన ఎట్లా చేస్తారో కూడా రైతులు చూపిస్తారు ఇక మీకు. అయితే అన్నదాతలను ఇబ్బంది పెడితే ఎస్మా ఇదొకటి చెప్పిరు, ఇక ఎస్మా ప్రయోగిస్తారట. మిల్లర్లు వ్యాపారులకు హెచ్చరిక, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వారం 10 రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, కీలకమైన ఈ సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఓకే, భరోసా అక్కడ కాదు, మీరు ఇవ్వాల్సిన భరోసా వేరే ఉన్నది. మీరు ఇటు పేరు పెట్టిరు కదా, రైతుకు కావాల్సింది ఆ రైతు భరోసా. మీరు వడ్ల కొనుగోలు విషయంలో మిల్లర్లతో మీటింగ్లే చివరి నిమిషంలో పెట్టుకొని దీపాలు ముందు రోజే తర్వాత రోజు గైడ్లైన్స్ ఇచ్చారు. అప్పటిదాకా వడ్లు కొనుగోలే జరగలేదు. అక్కడక్కడ కొబ్బరికాయలు కొట్టి పీకిరు కానీ ఏడ కూడా కాంటాలు మొదలు పెట్టలేదు, ఎందుకంటే మిల్లర్లు తీసుకోలేదు కాబట్టి. సో మిల్లర్లకే నువ్వు సరిగ్గా జవాబు చెప్పకుండా వాళ్ళని బ్యాంక్ గ్యారంటీలు ఇమ్మని చెప్పి, వాళ్ళ దగ్గర ఎంతోమంది డిఫాల్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తే మళ్ళా మరాడిచ్చి బియ్యం ఇస్తలేరని చెప్పి అన్నప్పుడు, మరి అట్లాంటి సందర్భంలో మిల్లర్లతో నువ్వు ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి? ఒక నెల కింద పెట్టుకోవాలి. మీ రాజకీయ అవసరాలకు మాత్రం 15 రోజుల కింద కాదు, నెల రోజుల కింద కాదు, 3 నెలల కింద అయినా పెట్టుకుంటారు. మీటింగ్లు పెట్టుకొని 3 నెలల తర్వాత మనకు ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో ఏం చేద్దామని స్థానిక సంస్థల ఎన్నికల గురించి 100 సార్లు మాట్లాడుకున్నారు వీళ్ళు కలిసినప్పుడల్లా. ఎట్లా చేద్దాం, భవిష్యత్తులో ఎట్లా పోదాము, మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మన పార్టీ గెలవాలంటే ఎట్లా చేసుకోవాలని ఆ ప్రయత్నాలలో ఉన్నారు. కానీ మరి మిల్లర్లతో ఒక నెల ముందు మీటింగ్ పెట్టుకొని రెడీగా పెడితే ఇవాళ రాష్ట్రంలో రైతు గోస ఉండకపోతుండే కదా. ఇగో చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఎంతమంది అమ్ముకురు తెలుసా? 1800 రూపాయలకు. తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో అటు మిల్లర్లు కానీ ఇటు వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్, ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో సీఎం విడివిడిగా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారంటూ జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారట. ఇక అడిగి తెలుసుకుంటే మీకు ఏమొచ్చిందో చెప్పాలి. ఎక్కడ కూడా రైతులు ఏమంటలేరా? అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పిండ్రా? ఇంకొకటిగో సేమ్ మన వ్యవసాయానికి సంబంధించి మరొక వార్త ఇక్కడ ఉంది. పొట్టు తీస్తుంది, సన్నాలను ధృవీకరిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులోకి డిజిటల్ మీటర్. బియ్యపు గింజ పొడవు వెడల్పు కొలిసే డిజిటల్ మీటర్. కొలవడానికి పరికరంలో అమర్చిన బియ్యపు గింజ అంటూ ఈ బియ్యపు గింజని కొలుస్తారట. ఇక మనం పండించిన పంటకు స్కేల్ పెట్టి కొలుసుడు చాలా అయింది. అది ఆడిచ్చే 500 రూపాయల కోసం ఇదంతా ఆడిచ్చే 500 రూపాయల బోనస్ ఏది ఉందో దానికోసానికి ఇవన్నీ కూడా. అంటే రైతు కనుక ఒకవేళ దొడ్డు వడ్లను తీసుకొచ్చి ఇది సన్నయ్య అని చెప్తాడేమో అని అపనమ్మకం అన్నట్టు వీళ్ళకి. అట్లా మోసం చేస్తే మీరు మోసం చేస్తారు రాబాయ్ సన్నాసులు. రైతు బరాబర్ విత్తనాలు కొనుకొస్తాడు, అదే వేస్తాడు, అదే పండిస్తాడు, తీసుకొచ్చి అదే ఇస్తాడు నీకు. రైతు మోసం చేస్తే ఈ పాటికి అడక్క తిందురు మీరంతా. రైతుకి ఇట్లా ప్రభుత్వాలను మోసం చేసే పరిస్థితి ఉంటే అడక్క తింటుండే. ఇప్పుడు మనం పండించిన పంటకి ఆ బియ్యపు గింజకి మీటర్ పెట్టి కొలిచే విధానం వచ్చింది.
అంటే దాంట్లో కూడా ఇది సన్నవడ్ల దొడ్డువడ్ల అని రైతు చెప్తే నమ్మడన్నట్టు మిషన్లో పెట్టి చూసి ఇగో ఇది సన్నవడ్లు కాదయా, ఇది దొడ్డుగున్నది, జరంతా సైజు పెద్దగా ఉంది, పొడుగు ఉన్నది, వెడల్పు ఉన్నది, ఇది దొడ్డువడ్లకు పోతే నీకు 500 రూపాయలు బోనస్ రాదని మళ్ళీ నూకే నీకు అన్నట్టు, మళ్ళా నూకే నీకు. అంటే కర్మగాల విత్తనం ఏమన్నా జరంత వెడల్పు పెరిగినా జరంత పొడుగు పెరిగినా అది పనికిరాదని చెప్పడానికి, సన్నవడ్లు కావు అని చెప్పడానికి. అది ఇగో మీటర్ అట, ఇది కొత్త మీటర్. ఇక ధాన్యం పొట్టు తీసే హస్క్ రిమూవర్ అంటూ ఇది పొట్టు తీస్తుంది. ఈ పొట్టు తీసినాక తీసుకొచ్చి ఇలా పెట్టి ఆ గింజ ఎంత ఉందో అంత, అంటే వాళ్ళకి ఎంత అయితే కావాలనో అంత ఉంటేనే సన్న గింజ అని చెప్పి డిసైడ్ చేస్తారట. ఇక్కడ చూడండి, పక్క చిత్రంలోని సన్న రకం ధాన్యాన్ని ధృవీకరించే డిజిటల్ మీటరు, అంటే గ్రెయిన్ క్యాలిపర్ అట దాని పేరు, గ్రెయిన్ క్యాలిపర్. అయితే ప్రభుత్వం 32 రకాల సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే అంటూ ఇక బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఇస్తే తీసుకునేదానికేమో గిన్ని కొర్రీలు, అయితే మనకు ఇచ్చేదానికి కూడా గవ్వే కొర్రీలు, మనకేదైనా ఇవ్వాలంటే కూడా. అంటే ప్రభుత్వం ఎంత అపనమ్మకం చూడండి మన మీద. మనము పండించిన పంటను తీసుకుపోయి ఇది బరాబర్ ఇది సన్నవడ్లే తీసుకొచ్చిన సార్ అని చెప్తే తీసుకొని కూడా అపనమ్మకమే వీళ్ళకి. పైగా మనకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ అయ్యాలంటే లేలే నీ ఆధార్ కార్డులో తప్పు ఉన్నది, నీ పట్టా పాస్బుక్ మీద తప్పు ఉన్నది, పేర్లు తప్పు వచ్చినాయి, లేకపోతే నీకు రేషన్ కార్డు లేదని చెప్పి ఆయనతో అటు పెట్టి రుణమాఫీ కాడ ఆపేస్తావు. రైతు బంధు ఎక్కువ ఎకరాలు ఉంటే వేయవని చెప్తావు. అంటే మనకి ఇచ్చే దాంట్లో మనం ఎండ్ల కూడా పనికిరామన్నట్టే. రైతుల సమస్యలు చెప్తా ఉన్నా మనని ఎండ్ల కూడా లెక్కలకు తీసుకోరన్నట్టు. అంటే అన్నిట్లో కూడా మనని అనుమాన చూపుతోని దొంగ చూపుతోనే చూస్తారని అర్థం చేసుకోవాలి దీన్ని. మరి మేమేం అనుమానపడమే, మీరు ఇస్తాన్న దాని మీద ప్రతి దాని మీద ఎదురు చూస్తామే. మేమన్నాడు కూడా ఇస్తాడేమో అని ఇయ్యాలడు కూడా రైతులు ఇగో ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇగో ఇప్పటి కూడా ఇంకా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఇస్తాడేమో, ఏడబోతాడు, ఇస్తాడేమో అని ఒక నమ్మకంతో బతుకుతూ ఉన్నారు. ఇక్కడ దీనికి అయితే ఇక్కడ చూడండి, బోనస్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని ధృవీకరించేది ఎలా అనే ప్రశ్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తలెత్తింది. అయితే దీనికి సమాధానంగా అధికారులు పరికరాన్ని ప్రతి కొనుగోలు కేంద్రంలో అందుబాటులోకి తెచ్చారు. అంటే ప్రతి కొనుగోలు కేంద్రంలో అందుబాటులోకి తెచ్చారు. ఆ ప్రకారం ఒక్కో రైతు నుంచి 10 ధాన్యపు గింజలను సేకరించి ఈ పరికరంలోని హస్క్ రిమూవర్తో పొట్టు తొలగించి ఆ బియ్యపు గింజలను డిజిటల్ మీటర్లో వేసి పొడవు వెడల్పు కొలిచి సన్నధాన్యాన్ని నిర్ధారిస్తారు. అంటే గింజ పొడవు ఎంత ఉండాలనేది ఇక్కడ చూడండి, 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండాలి, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండాలి. పొడవేమో 6 మిల్లీమీటర్లు, వెడల్పు ఏమో 2 మిల్లీమీటర్లు. ఇది గుర్తుపెట్టుకోరి. ఇగో వీడిచ్చే బోనస్ కోసానికి మన బియ్యపు గింజ మనం పండినట్టు వండొద్దు, మనం వాళ్ళు చెప్పినట్టు వండాలి. అది దానంతలో అది వండింది లెక్క కాదు. ఇక మనము విత్తనాలు తప్పించినది కాదు, ఎరువులు తప్పించినది కాదు, దబన మన భూమిలో అట్లా కొంచెం అటు ఇటు వండినా తప్పు బాలది కాదు, మనదన్నట్టు. తప్పు దాంది కాదు, గింజది కాదు, తప్పు మనదన్నట్టు. ఇక మనం ఒక్కొక్క గింజను ఇట్లా వండూరి జరి ప్లీజ్ అని మనం అడుక్కోవాలి ధాన్యపు గింజల్ని. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇగో 6 మిల్లీమీటర్లట, 6 మిల్లీమీటర్ల పొడవు, అట్లే 2 మిల్లీమీటర్ల వెడల్పు. ఇగో 6 mm లెంత్ ఉండాలంట. లెంత్ అంటే అదే పొడవు ధాన్యపు గింజ ఆ మీటర్లో పెడితే, ఆ మిషన్లో పెడితే. అట్లే 2 mm వెడల్పు ఉండాలంట, విడుతు ఉండాలి. ఇది ఉంటే తప్ప ఈ 500 రూపాయల బోనస్ రాదు మనకి. యాద పెట్టుకోరు. ఇక పుసుక్కున జర్ర అటు ఇటు అయిందనుకో మనకు రానట్టే. ఎందుకంటే వాళ్ళు తీసుకుపోయేది ఒక 10 గింజలు తీసుకుపోతారట, ఒక 10 మాత్రమే తీసుకుపోయి ఆ రైతు ఇస్తే ఆ 10ని చెక్ చేస్తాడట. ఆ 10లో కనుక ఆ 10కి 10 కొంచెం అటు ఇటు ఉన్నదంటే మనం ఆగమైపోయినట్టే. సన్నవడ్లని మనం ఓకే, సన్నవడ్లు వచ్చినాయి కదా, ఇక తీసుకపోతే కనీసం 500 రూపాయల బోనస్ ఇస్తానగా ప్రభుత్వం కాంటాక్ట్ పెడదాం అనుకున్నాం అనుకో, పెడితే పని చేయేది బరాబర్. ఫస్ట్ వాడు చెప్పిన ఇండ్లు ఉండాలి మనం. ఇవి అసలైన గైడ్లైన్స్లు. ఇక ఇవి కొర్రీలు అంటారు, ఇవి అసలైన ముచ్చట్లు వీళ్ళు చెప్పేటి. 500 బోనస్ వెనక కూడా ఎంత కథ ఉన్నది చూడుర్రు. ఇక కొంచెం అటు ఇటుగా కొన్ని రకాలు ఉంటాయి, నేను అది రైతులతో మాట్లాడతా. కొన్ని రకాలు ఉంటాయి కొంచెం అటు ఇటుగా కూడా వండుతుంది ఓసారి. అన్ని బరాబర్ ప్రతి గింజ అట్నే వండాలని ఏమి ఉండదు, కొన్ని అటు ఇటు అవుతాయి. అయితే మరి అటు ఇటు అయ్యే విత్తనానికి ఏంది సంగతి? మరి తప్పుడు ఉడన విత్తనాలే తప్పించిండు అనుకో, సన్నవడ్లు అని చెప్పి కొంచెం అటు ఇటు ఇచ్చిండు అనుకో, మరి రైతు మోసపోవాలి నేడా? అంటే షాపోడు మంచిగానే ఉంటాడు, అగ్రికల్చర్ షాపోడు, అది మన ఫెర్టిలైజర్ షాపోడు. ఇక్కడ ప్రభుత్వం మంచిగానే ఉంటుంది, నడమల మోసపోయేది రైతు అవుతాడు అన్నట్టు. అందుకే చెప్పిన వీళ్ళకి అమ్మే కంటే బయట అమ్ముకున్నది నయం. మనం బయట ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నది నయం సన్నవడ్లు, లేదా దాన్ని బియ్యం పట్టించి అమ్ముకుంటే ఇంకా అంతకు డబల్ పైసలు వస్తాయి.
మన కష్టమన్నా మిగులుతుంది, కనీసం కష్టానికి ఇంత ప్రతిఫలం అన్న వస్తుంది. ఇట్లా వేస్ట్ చేసుకునే కంటే వాళ్ళ దగ్గరకు పోయి మనం పరీక్ష రాసినట్టు రైతులు నిలబడి, సార్ నా వడ్లు నా బియ్యం బరాబర్ వస్తారని అడిగితే వాడు ఏ లేదువా అని జర దొడ్డుగుంది, లేదువా అని పొట్టిగా ఉంది అని చెప్పిండు అనుకో, మనకు రానట్టే బోనస్. ఇది బోనస్ ముచ్చట. వాళ్ళు ఇచ్చేదానికి మళ్ళీ గిన్ని కథలు పెట్టారు చూడుర్రి. ఎవరైనా రైతు ఉంటే చెప్పండి, మీకు తెలుసు కదా ఏ రకమన్నా కొంచెం అటు ఇటుగా పండే అవకాశం ఉన్నదా, అన్నీ అనుకున్నట్టు వస్తాయా. అయితే పొడవు వెడల్పును భాగించి ఇక్కడ పొడవుతో వెడల్పును భాగించి 10 బియ్యం గింజలను సరాసరి లెక్కిస్తారట. మళ్ళా సరాసరి లెక్కించి ఒక్క సెకండ్ అన్న లైన్లుడు అది సన్నధాన్యమో లేదా కాదు అని నిర్ధారిస్తారు అని అధికారులు తెలిపారు. ఈ పరికరం సాయంతో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని వివరించారని ఈ వార్త. ఇది పొట్టు తీస్తాడట, సన్నాలని గుర్తిస్తుందట. అన్న చెప్పండి అన్న, గుడ్ మార్నింగ్.